ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు షారున్ మాదాసు. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను కెనడాకి మూవ్ అయ్యి 3 years అవుతుంది. రైట్ నౌ ఐఎమ్ ఆన్ మై వర్క్ పర్మిట్. మా ఛానల్లో కెనడా రిలేటెడ్ బ్లాగ్స్, స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి. తప్పకుండా అన్నీ చూడండి. హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి నన్ను మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పి చాలామంది మెసేజెస్లో కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఫైనల్లీ హోమ్ టూర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉండే ఇల్లు అనమాట. లాస్ట్ ఇయర్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ హోమ్ టూర్ అని చెప్పి ఒక వీడియో చేశాను నేను ఇంతకు ముందున్న ఇంట్లో. సో అదైతే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఏరియా వచ్చేసి వ్యాంకోవర్లోని కిలార్నీ కమ్యూనిటీ సెంటర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి స్ట్రీట్ పార్కింగ్ అనమాట. అందుకే అందరూ ఇట్లా బయటనే పెట్టుకున్నారు. ఓనర్స్కి తప్ప గరాజ్లో స్పేస్ ఉండదు. అంటే కొన్ని ఇళ్లలో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇల్లు వచ్చేసి 2 houses అనమాట. 2 independent houses. మనకి చూడడానికి బయటికి మాత్రం స్ట్రక్చర్ ఒకటే హౌస్ లాగా అనిపిస్తుంది. కాకపోతే ఇందులో 2 houses అండ్ 2 basements ఉన్నాయి. అంటే ఇద్దరు సెపరేటే. బిల్డర్ ఎవరో సేమ్ కట్టారు, ఇద్దరు వేరు వాళ్ళు కొనుక్కున్నారు. సో ఎంట్రీ అవ్వంగానే మనకి ఇక్కడ మంచిగా కొంచెం స్పేస్ ఉంది. మొక్కలు చూసారా? యాక్చువల్గా దీని వెనకాల మరి కాంపౌండ్ వాల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పక్కన ఇంటికి నాకు ఈ ఒక్కటే చెట్లు మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇది పైన వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాక్వే ఉంది బేస్మెంట్లోకి వెళ్ళడానికి. బేస్మెంట్ వచ్చేసి యూనిట్ 2 అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు నేను అటు సైడ్ నుంచి వచ్చాను లోపలికి. ఇది పక్కన వాళ్ళ ఇల్లు అనమాట. అసలు ఈయన సమ్మర్లో బాగా గార్డెనింగ్ చేస్తారు. ఇప్పుడు మొన్నటి వరకు వింటర్ ఉండే కాబట్టి అన్నీ మొత్తం క్లీన్ చేసేసారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈ సమ్మర్లో. సో మనము యూనిట్ 2 అని చెప్పాను కదా, యూనిట్ 2 ఇట్లా డోర్ తీసుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. నేను తీసుకున్నది వచ్చేసి బేస్మెంట్. సో ఈ కింద విండోస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బేస్మెంట్కి సంబంధించిన విండోసే అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే పైకి తనకి అంటే ల్యాండ్ లార్డ్కి బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, తన ఎంట్రన్స్ అనమాట. కిందకి స్టెప్స్ ఉన్నాయి, అది మనకి ఎంట్రన్స్ కిందకి వెళ్ళడానికి. బట్ పైన ఎలా ఉందో చూపిస్తా. ఇప్పుడు నేను సమ్మర్లో మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను, మా ల్యాండ్ లార్డ్ ఊరెళ్ళారు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చాలా మంచి రీచ్ వెళ్ళింది. సో మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి. అప్పుడు సమ్మర్లో ఎలా ఉంది బ్యాక్ యార్డ్ మొత్తం అనేది నేను ఆ వీడియోలో పెట్టాను. సో యా, వెనకాల నుంచి ఇల్లు ఇలా ఉంది. సో ఇక్కడ అన్ని మొక్కలు ఉండేవి, స్పేస్. ఇక్కడ ఈ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వాళ్ళ గరాజ్ డోర్ అనమాట. ల్యాండ్ లార్డ్ తన కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇది ఒక గరాజ్ ఉంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే లాక్ కూడా ఉంది. మనకి ఎంట్రీ అయితే లేదు. ఇటు కూడా పుదీనా చెట్టు బాగా ఉండేది. కోసి మొత్తం అవజేసాము మేమే. సో ఇక్కడ మీకు ఈ బ్లాక్ కలర్ థింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి అంబ్రెల్లా అనమాట. సమ్మర్లో బయట అవుటింగ్ ప్యాటియో లాగా చేసుకొని మంచిగా ఇక్కడ కూర్చొని సమ్మర్ బార్బిక్యూ పార్టీస్ కానీ నైట్ అవుట్స్ కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సోఫా సెట్స్ అన్నీ తను వర్షానికి పాడవ్వకుండా కవర్ చేసుకున్నారనమాట. సమ్మర్లో మేము కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే మేము ఎప్పుడు యూజ్ చేసుకోలేదు, మాకు అంత టైం కూడా లేదు. ఇక్కడ వెనకాల ఒక చిన్న హట్ లాగా అనిపిస్తుంది కదా, అదేంటి అంటే మనకు ఒకవేళ ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి అని అనుకుంటే, ఇంట్లో స్పేస్ లేదు బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏ వస్తువు అయినా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలాంటివి మనకి కాస్కోలో దొరుకుతాయి. అండ్ ఆల్సో వేరే స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇలాగా మనం ఒక హట్ లాగా ఉంటుంది, అది తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటే వర్షానికి తడవకుండా పాడవకుండా మన సామాన్లు అవన్నీ నీట్గానే ఉంటాయి. సో వెనకాల వచ్చేసి ఇవన్నీ కంకర్రాళ్ళు ఉన్నాయి. సో ఇదేంటి అంటే, నేను ఈ విండో వచ్చేసి చెప్పా కదా కార్ పార్కింగ్కి ఒక గరాజ్ ఉంది అని, అది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం డస్ట్ చెత్త వేయడానికి అనమాట ఇదంతా బ్యాక్.
అక్కడ ఇంటి దగ్గర అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మొత్తం చెత్త సెపరేట్ చేయాలి. గ్రీన్లో వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ అండ్ బ్లాక్ రిమైనింగ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కింద బ్లూ కలర్ వచ్చేసి కంటైనర్స్, ఇది గ్రే కలర్ వచ్చేసి గ్లాస్, ఎల్లో కలర్ వచ్చేసి పేపర్ సెపరేట్ చేసి ఇట్లా మొత్తం ఇక్కడ వెయ్యాలి. అండ్ ఇప్పుడు ఈ డోర్ మీరు చూస్తున్నట్లయితే మనకి వెనక్కి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ యాలీలోకి వెళ్ళడానికి అనమాట. మనము ఒకవేళ మేము మూవీని అయినప్పుడు మాత్రం మేము బ్యాక్ యాలీలోకే వచ్చి మా సామాన్లు ఇటు నుంచి లోపలికి తీసుకొని వెళ్ళాము, ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇది మొత్తం వచ్చేసి అన్ని హౌజెస్కి బ్యాక్ యాలీ మీరు చూసినట్లయితే. అండ్ ఇందులోకి ఇట్లా మూవింగ్కి లేకపోతే ఇటు దగ్గరగా ఉండడానికి ఇలా కాకుండా మనకి చెత్త తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు బ్యాక్ యాలీలోకి వస్తారు. కొన్ని సర్టెన్ డేట్స్ ఉంటాయి, ఆ టైంలో మన చెత్త తీసుకొచ్చి ఆ డబ్బాలను ఇక్కడ పెట్టాలన్నమాట. వ్యాన్ వచ్చి తీసుకొని వెళ్తుంది. ఇటు సైడ్ అసలు ఎక్కువ యూజ్ చేయరు, అసలు వాకింగ్కి కానీ దేనికి ఇటు సైడ్ అసలు రారనమాట ఎక్కువ జనాలు. బట్ చూసారా రోడ్ ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది చూడండి, నేను చెప్పాను కదా కార్ పార్కింగ్. వెనకాల పార్కింగ్ స్పేస్ని కూడా పక్కన ఇంటి వాళ్ళు ఈక్వల్గా డివైడ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట, గరాజ్. ప్రజెంట్ నేను ఉంటున్న ఇంటి రెంట్ వచ్చేసి $1,850 అనమాట. ఇద్దరం కలిపి ఉంటున్నాము, నేను నా ఫ్రెండ్. సో మేమిద్దరం షేర్ చేసుకుంటాము అమౌంట్ని. ఒక పర్ హెడ్ వచ్చేసి $900 జస్ట్ ఫర్ రెంట్కి వెళ్ళిపోతున్నాయి. ఇది వచ్చేసి 2 bedroom విత్ 1 bath అనమాట. 2 bed విత్ 1 bath. సో మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మనం ఈ సందులో నుంచి వచ్చాం కదా వెనక్కి, ఇట్లా కిందకి వెళ్ళాలి ఈ స్టెప్స్ తీసుకొని. అది మన ఎంట్రన్స్. ఇక్కడ పైన చూస్తే ఇటువైపు పైకి ల్యాండ్ లార్డ్ ఎంట్రన్స్ అనమాట. సో మనం కిందకి వెళ్దాము ఇప్పుడు. సో ఇందాక చూపించా కదా, స్టెప్స్ దిగి ఇట్లా కిందకు వస్తే మనకి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను ఎప్పటి నుంచో అనుకొని ఇలాంటిది పెట్టాలి అని చెప్పి ఈ ఇంటికి వచ్చిన తర్వాతకి ఆర్డర్ పెట్టాను. మే గాడ్ బ్లెస్ దిస్ హోమ్ అండ్ ఆల్ హూ ఎంటర్. సో ఈ డోర్ ఉండడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనకి సన్లైట్ కానీ డే లైట్ కావాలి అంటే మనం ఇట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మనకు వద్దు చీకటిగా ఉండాలి అంటే మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం లైటే కావాలి అంటే ఇది చూసారా, మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా లైట్ని బట్టి. సో ప్రెజెంట్ మనకి టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడిప్పుడే డే లైట్ సేవింగ్ వల్ల మనకి కొంచెం లైటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి జస్ట్ మెయిన్ హోల్ హౌస్కి మెయిన్ ఇక్కడ ఉంది. నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేదు దాన్ని. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ నేనేం స్టిక్ చేయలేదు, మేము వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. పాత టెనెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు. సో వాటిని మేము ఇక్కడ కీస్గా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది చూస్తున్నట్లయితే నేను స్టార్టింగ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు మెక్డానల్డ్స్లో వర్క్ చేసేదాన్ని కదా, సగం టాయ్స్ అక్కడ నుంచి తీసుకొచ్చినాయి. చూపిస్తా మీకు, ఇంట్లో ఇంకా చాలా కనిపిస్తాయి. సో ఇలా ఎంటర్ అవ్వంగానే ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్. అసలు ఇవి కూడా సరిపోవట్లేదు, సరిపోక ఇదిగోండి, ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాతకే తీసుకున్నా. మొత్తం వైట్ థీమ్ లో ఉండాలి అనుకున్న ఇంట్లో అన్ని, అందుకని ఇట్లా వైట్ తీసుకున్నా. అండ్ కొంచెం క్యూట్ గా కనిపించాలి అని చెప్పి ఇక్కడ ఇవి పెట్టాను, చిన్న డెకరేటివ్ ఐటమ్స్. సో ఇటు సైడ్ వస్తే యాక్చువల్గా ఇదేంటి అంటే మాకు స్పేస్ సరిపోక ఈ టోట్ ఒకటి తీసుకున్నాము కాస్కోలో. జస్ట్ $10 మాత్రమే, మంచిగా స్టోరేజ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది తీసుకొని వెళ్ళి మెట్ల కింద పెట్టేద్దామని అనుకున్నాము. ల్యాండ్ లార్డ్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. అది పెట్టడానికి కూడా మాకు తీరిక లేదనమాట, అందుకే ఇక్కడ వదిలేసాము దీన్ని. లేకపోతే ఇది బయట ఉండేది. ఈ పక్కన చూస్తే ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది మనము ప్రెసెంట్ నేను వచ్చేసి జస్ట్ 2 seater లాగా మాత్రమే ఉంచాను. మనం దీన్ని ఒకవేళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది వస్తున్నారు లేకపోతే ఏదన్నా గ్యాదరింగ్ చేసుకున్నాము అంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. 4 peopleకి యూజ్ చేసుకోవచ్చు. 6 people కూడా చైర్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చైర్స్ ఎక్స్ట్రా చైర్స్ని ఇక్కడ పెట్టేశాను, జస్ట్ 2 మాత్రమే ఉంచాను. అండ్ ఇటు చూస్తే
యాక్చువల్గా ఇక్కడ ఏమి రాలేదు, నేను ఇవన్నీ తీమోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ఆర్డర్ పెట్టి ఇక్కడ ఇట్లా సెట్ చేశాను. కెనడాకి వచ్చేటప్పుడు, నేను కెనడా మూవ్ అయ్యేటప్పుడు మా అక్క ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. నాకు పాండా చాలా ఇష్టం నాకు ఇది. ఇంకా మెక్డొనాల్డ్స్వి చెప్పాను కదా, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా లోపల కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి స్నాక్ ఐటమ్స్, ఎప్పుడన్నా క్విక్గా ఏదన్నా గ్రాబ్ చేసుకొని తినాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని తింటాము. ఇది కూడా నేను డెకరేటివ్ పీస్ తీములోనే ఆర్డర్ పెట్టాను. మనకి ఎంట్రన్స్లో నేను అటు సైడ్ చూపించా కదా చెప్పుల్ స్టాండ్, ఆ చివరికి డైనింగ్ టేబుల్, దానికి ఎంట్రన్స్లో రాగానే ఇట్లు రైట్ సైడ్ ఇది ఉంటుంది అనమాట, కిచెన్ అండ్ ఆల్సో వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ రెండు ఇక్కడే ఉన్నాయి. సో మనకి యూజువల్గా హౌసెస్లో ఏంటి అంటే, కొన్ని ఇప్పుడు కొత్తగా రీసెంట్గా కడుతున్న హౌసెస్లో ఏంటంటే బ్రాండ్ న్యూ అప్లయన్సెస్, అవి ఏంటి అంటే మనకి వాషర్ డ్రయర్ రెండు ఒకటే దాంట్లో ఉంటున్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి 2 సెపరేట్గా ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ అనమాట, మంచిగా మంచి నీట్గా వాష్ అవుతాయి. లాస్ట్ ఇంట్లో దానికంటే ఇది ఇంకా చాలా బెటర్ అనిపించింది. సో మనకి అప్లయన్సెస్ అయితే ఏమి ఇవ్వలేదు, అండ్ అసలు ఫర్నిచర్ కూడా ఏమీ రాలేదు. ప్రతి ఒక్కటి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ చేసుకున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటమ్ చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి మేము ఇట్లా కొనుక్కుంటూ వచ్చామన్నమాట. వాటర్ ఫిల్టర్ నేను ఇది అమెజాన్లో తీసుకున్నా. యూజువల్గా అయితే ట్యాప్ వాటర్ తాగేవాళ్ళం, రీసెంట్గా ఇది ఆఫర్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది మెక్డొనాల్డ్స్లో వర్క్ చేసేటప్పుడు ఈ కాఫీ మెషిన్ గిఫ్ట్ వచ్చింది క్రిస్మస్ టైంలో. సో ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. మనకి ఇక్కడ పైన చూస్తున్నట్లయితే ఇక్కడ యాక్చువల్గా ఈ స్పేస్ ఎందుకు ఇచ్చారంటే మైక్రోవేవ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. బట్ నేను మైక్రోవేవ్ ప్రిఫర్ చేయట్లేదు అనమాట, అది మంచిది కాదు, మనకు కావాలంటే స్టవ్ మీద వేడి చేసుకోవచ్చు కదా అన్నట్లు నేను అది తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి టోస్టర్ అండ్ కెటిల్ పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసి అలెక్సా, ఇది మాకు మా అక్క వాళ్ళు గిఫ్ట్ చేశారు క్రిస్మస్ ఆ టైంలో. బట్ ఇది ఎందుకో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు కనెక్ట్ అవ్వలేదు, దాన్ని అసలు వాడింది కూడా లేదు. ఇది ఆల్రెడీ కుకింగ్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ బయట ఉన్నాయి, ఏమనుకోకండి. ఇది వచ్చేసి మనకి గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా, కింద కాయిల్స్ ఉన్నాయి. బట్ పాత ఇంట్లో మనకి కాయిల్స్ అట్లా బయటికి కనిపిస్తూ ఉండేది. సో ఇది చూస్తే ఇంకొన్ని స్పేస్ ని కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే, నేను ఇది వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. అప్పుడప్పుడు టమాటా పచ్చడి కూడా చేస్తూ ఉంటాను అనమాట దీంట్లో. కానీ భలే క్యూట్గా ఉంది కదా. సో ఈ కబోర్డ్స్ మొత్తంలో ఫుల్గా సదిరేసాము, అస్సలు స్పేస్ లేకుండా ఉందన్నమాట. అందుకే నేను ఎక్కువ చూపించట్లేదు. కిచెన్లో నుంచి ఇటువైపుకి ఇట్లా లోపలికి వస్తే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీని మీద ఉన్నవన్నీ నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసిన మెమరీస్, ఆ మూమెంట్స్ అన్నీ నేను నా దగ్గర చిన్న కెమెరా ఉంది కదా ఇన్స్టాక్స్ మినీ, దాంతో తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇలా కిచెన్లో నుంచి మనము ఇటు సైడ్కి వస్తే మనకి రైట్ సైడ్లో ఒక రూమ్ కనిపిస్తుంది. అది వచ్చేసి నా ఫ్రెండ్ రూమ్ అనమాట. తన ప్రైవేట్ స్పేస్ని నేను చూపించాలి అని అనుకోవట్లేదు. సో మన రూమ్ ఒకటి మాత్రమే చూద్దాము అండ్ హాల్ చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లాండ్రీకి సంబంధించినవి ఇక్కడ పెట్టుకున్నాను స్పేస్, బయటికి కనిపించకూడదు అని చెప్పి. రూమ్లో ఫ్రంట్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ చూసినప్పుడు నీట్గా ఉండాలి అని చెప్పి ఇటు సైడ్ మూలకు సెట్ చేశాను. అండ్ మై ట్రైపాడ్ ఇక్కడ ఉంది. వాక్యూమ్ క్లీనర్ ఒక మూలకు పెట్టేశాను కనపడకుండా ఉండాలి అని చెప్పి. సో అలా మనము ఇటు సైడ్కి వస్తే లోపలికి ఇంకా ఎంటర్ అయితే, ఎన్నో వీడియోస్లో మీరు చూసుంటారు ఈ బ్యాక్గ్రౌండ్. ఇలా డోర్ వేసేసుకొని ఇక్కడ నేను వీడియోస్ చేస్తాను అనమాట. నా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క షాపింగ్ వ్లాగ్ ఇక్కడ చేసిందే. చాలా పర్ఫెక్ట్ లైటింగ్ వస్తుంది ఈ ప్లేస్లో. సో ఇలా వస్తే ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం. సో ఇదేంటి అంటే మనకి బయట డైనింగ్ టేబుల్ పెట్టే దగ్గర నార్మల్గా చిన్న సోఫా వేసుకుంటారేమో, అది అంత లివింగ్ రూమ్ లాగా సరిపోదు అని చెప్పి ఒక రూమ్ని మేము ఇలా చేసుకున్నాము.
మా ల్యాండ్ లార్డ్ కూడా ఇది ఒక సెపరేట్ రూమ్ అన్నట్లు అయితే పెట్టలేదన్నమాట. పోస్టింగ్ చేసినప్పుడు కూడా మేము వచ్చి చూసిన తర్వాతకి ఇది ఒక క్లోజ్డ్ స్పేస్ లాగా బాగుంది అని అనుకున్నాము. సో మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మేమేం చేసామంటే దీన్ని లివింగ్ రూమ్ లాగా చేసాము. సో ఇక్కడ వచ్చేసి సోఫా వేసాము అండ్ ముందు ఇక్కడ టీ టేబుల్ ఉంది చూసారా. ఈ కింద వచ్చేసి బుక్స్ అప్పుడప్పుడు హ్యాండీగా తీసుకొని చదువుకోవడానికి కానీ ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి కానీ ఇక్కడ హ్యాండీగా ఉండేలాగా మేము రెగ్యులర్ గా చదువుకునే బుక్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో మనకి మోస్ట్లీ మనము ఇల్లు రెంట్ తీసుకునేటప్పుడు కొన్ని హోమ్స్ లో కొన్ని హౌసెస్ లో ఏంటి అంటే ల్యాండ్ లార్డ్స్ మనకి అన్ని ఎక్విప్మెంట్ లైక్ అన్ని ఫర్నిచర్ తో సహా ఇవ్వరు అనమాట. కొన్నిట్లో ఇస్తారు అండ్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి లైట్స్ అండ్ ఆ ఫ్రిడ్జ్ మెయిన్ థింగ్స్ తప్ప ఏమీ ఇవ్వలేదు, అన్ని మనం తీసుకొచ్చినవే. ఈ ఫ్యాన్ కూడా అంతే అనమాట, ఫ్యాన్ లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. సో ఇది వచ్చేసి వాష్రూమ్ స్పేస్ అన్నమాట. ఇందాక చెప్పినట్లుగా ఇది జస్ట్ 2 bed 1 bath. సో పెద్ద చూపించడానికి కూడా ఏమీ లేదు, యాజ్ యూజువల్ బాత్ టబ్, సింక్ అండ్ కమోడ్. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ ఇది వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది ఈ మిర్రర్ అన్నమాట. అసలు ఎన్ని గెట్ రెడీ విత్ మీస్ ఇక్కడ నేను చేసి ఉంటాను మిర్రర్ ముందు ఫుల్ ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంది. చూస్తే ఆ పై నుంచి కింద వరకు ఉంది మిర్రర్, ఆ లైటింగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది చూసి నమ్మటే నేనైతే ఇది ఓకే చేసేద్దామని చెప్పి ఫుల్ గోల చేశాను అనమాట. నాకు అంత బాగా నచ్చింది. గర్ల్స్ కి కావాల్సింది ఇదే కదా మెయిన్ గా. ఈ రూమ్ లో నుంచి లివింగ్ రూమ్ లో నుంచి మళ్ళీ ఇటు సైడ్ కి వచ్చేస్తే నేను ఎక్కడైతే వీడియోస్ చేస్తానో ఆ స్పేస్ నుంచి ఇది చూస్తే దిస్ ఇస్ మై రూమ్. ఐ విల్ షో యూ, కమ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో ఇది వచ్చేసి నా రూమ్, ఇది నా క్లాజెట్ అన్నమాట. లైట్స్ ఆఫ్ చేస్తాను ఎట్లుంటుందో చూడండి. సారీ, డే లైట్ బయట ఉండడం వల్ల నా బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ప్రాపర్గా కనిపించట్లేదు. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట నా రూమ్. జస్ట్ ఒక బెడ్, సైడ్ టేబుల్ అండ్ మిర్రర్, ఫ్యాన్, దట్స్ ఇట్. ఇంతకు ముందు నా రూమ్ లో వర్క్ స్పేస్ కూడా ఉండేది, బట్ ఈ రూమ్ లో కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పి నేను వర్క్ స్పేస్ రిమూవ్ చేసి డైనింగ్ టేబుల్ మీద వర్క్ చేసుకుంటా ఇక. సో దిస్ ఇస్ మై రూమ్. చెప్పా కదా అంత వైట్ గా ఉండాలి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి బెడ్ సైడ్ టేబుల్ అనమాట. ఈ కింద మొత్తం నా యాక్సెసరీస్, నా స్టఫ్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇందులో పెట్టేశాను బయటికి కనిపించకుండా ఉండాలి అని చెప్పి. వాటర్ బాటిల్, చిన్న డెకరేటివ్ ఐటమ్. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా గ్లాస్ జార్స్, నార్మల్గా ఏదో ఫుడ్ ఐటమ్ కొంటే ఈ గ్లాస్ జార్లో వచ్చాయన్నమాట. అది క్లీన్ చేసేసి ఈ జార్ బాగుంది కదా అని ఇందులో లైటింగ్స్ పెట్టి ఇట్లా పెట్టాను. నైట్ టైం ఇది ఒక బెడ్ లైట్ లాగా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి నేను క్రిస్మస్ అప్పుడు లైటింగ్స్ తీసుకున్నాను. ఆ లైటింగ్స్ ని మళ్ళీ సదిరేసి లోపల పెట్టడం ఎందుకని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను. చూడడానికి బ్యాక్గ్రౌండ్ బాగుంటది, వీడియోస్ లో కూడా మంచిగా వస్తుంది అని చెప్పి. అండ్ ఇటు చూస్తే మిర్రర్, ఇలా వాల్ కి ఎలా స్టిచ్ చేశాను అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు. ఇది వచ్చేసి కమాండ్ టేప్స్ అని చెప్పి మనకి ప్రతి ఒక్క స్టోర్ లో దొరుకుతాయి. ఆ టేప్స్ అయితే పర్ఫెక్ట్ గా అవుతాయి. నేను పెట్టి 1 year అవుతుంది, అసలు పడలేదు. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ స్టిక్కర్స్ వల్ల పెయింట్ మొత్తం ఊడిపోతుంది. ఒకసారి పెట్టాము అంటే మీ డిపాజిట్ లో కొంచెం మనీ రావు అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవాలి. ఎంట్రన్స్ లో నేను సైడ్ కి షెల్ఫ్స్ లాగా పెట్టాను కదా, అవే షెల్ఫ్స్ ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఈ కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి ఈ స్పేస్ క్రియేట్ చేసుకున్నాను. చాలా హ్యాండీగా ఉంటది. అండ్ ఇక్కడ కూడా నేను వీడియోస్ చేస్తా, ఇట్లా నుంచొని ఇక్కడ పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి నా క్లాజెట్ అన్నమాట. మంచిగా నాకు ఇది సరిపోవట్లేదు అనుకోండి, బట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే చాలా బెటర్. బ్యాగ్స్ అన్ని ఇట్లా క్లాజెట్ లోకి దోసేసాము. ఇందులో ఒక దాంట్లో ఒకటి పెట్టామన్నమాట బ్యాగ్స్. అండ్ ఇది ఒకటి డ్రాస్ లాగా పెట్టుకొని థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనం ఎక్కువ వాడట్లేదు అనుకున్న బట్టల్ని మనం ఇక్కడ డొనేట్ చేసేయచ్చు. సో అట్లా డొనేట్ చేద్దాము, నేను వాడట్లేదు, అవి అట్లనే స్పేస్ కన్జ్యూమ్ చేస్తున్నాయి ఇక్కడ, అందుకని ఇట్లా తీసేసా అనమాట. ఇది వెళ్ళి ఇప్పుడు డొనేషన్ దగ్గర ఇచ్చేసేయాలి. ఇటు చూస్తే నా లాంగ్ డ్రెస్సెస్,
ఈ పైన చూస్తే మై మోస్ట్ ఫేవరెట్ శారీస్ అండ్ మై ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని టాప్స్, రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళే టాప్స్, జీన్స్. అండ్ ఈ పైన వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్, అన్ని బ్యాగ్స్ అన్నమాట. నా హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టుకున్నాను. ఒక షెల్ఫ్ మొత్తం బ్యాగ్స్కి ఇచ్చుకున్నాను. అసలు నేను ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్ని బయట ఎందుకు పెట్టా అంటే ఇలా చూసినప్పుడన్నా వేసుకోవాలి, వేసుకుంటానేమో అన్నట్లు పెట్టాను. కాకపోతే వేసుకోవట్లేదు, అన్ని కొత్త అట్లనే ఉండిపోయినాయి. అదనమాట నా రూమ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ గిటార్ మీరు ప్లే చేస్తారా మీ రూమ్ లో కనిపిస్తూ ఉంటది, వీడియోస్ లో కనిపిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. ప్లే చేస్తాను, ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ మాత్రమే, అంతకు మించి నాకు ఏది రాదు. ఆ హ్యాపీ బర్త్డే కూడా ఇప్పుడు మర్చిపోయా అనుకోండి, చాలా రోజులైంది ఓపెన్ చేయక. అండ్ బట్ నాకు నేర్చుకోవడం ఇష్టం అనమాట, అందుకని తీసుకున్నాను. బట్ టైం ఉండట్లేదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా నేర్చుకుంటానేమో అని అనుకుంటున్నా. సో అదనమాట మన హోమ్ టూర్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.